దేవునికి మహిమ ఘనత కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్త సర్వాధికారి నిధిలో తెలియ సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా నేను స్తుతించినాం, నేను ఆదరించినాం. నీ వాక్యం ధ్యానిస్తుగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనము మా హృదయంలో నాటబడుతుందని ఈ వాక్యంలో మా జీవితంలో మీరు ఉపకారం చేస్తే నమ్ముతున్నాను చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఒక కృత నెల మరి కృత వారం మనం చూడగలిగాము. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. సమయంలో మన వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి తీసుకున్న అంశము డబుల్ ఫార్ యువర్ ట్రబుల్. మీ కష్టానికి రెండంతల ఆశీర్వాదము దేవుడు కలుగజేస్తూ ఉంటున్నాడు. సో ఈ అంశాన్ని ధ్యానిస్తూ నాతో పాటు యోగ గ్రంథము మొదటి అధ్యాయం గమనిస్తాం. జోబ్ చాప్టర్ 1. మరి యోగ జీవితం నుంచి కొన్ని విషయాలు మనము దాంట్లో 7 విషయాలు ఉన్నాయి. స్టేజెస్ ఆఫ్ జోబ్ అని 7 స్టేజెస్ ఆఫ్ జోబ్. యోగు 7 స్థాయిలు ఏ విధంగా ఎదుర్కొనడం అనేది మనము గమనిస్తాం. మొదటిది బ్లెస్సింగ్. యోగ్ గురించి స్టార్టింగ్లోనే తన ఆశీర్వాదం గురించి రాయబడ్డది. సో మొదటి 5 అక్షరాలు నేను ఒకసారి చదువుతూ గమనించండి. There was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright and one who feared God and shunned evil. And 7 sons and 3 daughters were born to him. Also his possessions were 7,000 sheep, 3,000 camels, 500 yoke of oxen, 500 female donkeys, and a very large household, so that this man was the greatest of all the people of the east. And his sons would go and feast in their houses, each on his appointed day, and would send and invite their 3 sisters to eat and drink with them. So it was, when the days of feasting had run their course, that Job would send and sanctify them, and he would rise early in the morning and offer burnt offerings according to the number of them all. For Job said, "It may be that my sons have sinned and cursed God in their hearts." Thus Job did regularly. ఇక్కడ గమనిస్తే మొదటి వచనము ఏమని రాయబడి తన గురించి, There was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright and one who feared God and shunned evil. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 3 విషయాలు గమనించండి. ఏమని రాయబడ్డది? హి వాస్ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెడుని విసర్జించిన వాడు అని గమనిస్తున్నాం. సో ఉదయకాల సమయంలో యోగు గురించి మనం ధ్యానిస్తుండగా మరి మొదటి వచ్చిన బ్లెస్సింగ్ అనే అంశం ద స్టేజ్ 1 ఈజ్ బ్లెస్సింగ్. తన మొదటి ఇంట్రడక్షనే తన ఆశీర్వాదంతో తనని ఇంట్రడ్యూస్ చేయబడి దేని విధంగా ఆశించబడ్డాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హి వాస్ గాడ్ ఫియరింగ్, హి షన్డ్ ఈవిల్. చెడుని ద్వేషించి నీతిని ప్రేమించిన వాడు.
there was no perfect person like that in వాక్యం రాయబడ్డది. And that man was perfect, యథార్థవంతుడు, నీతిమంతుడుగా తన గురించి వివరించబడ్డది. అదే కాకుండా తనకున్న 10 మంది సంతానం, 7 కుమారులు 3 కుమార్తెలు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు ఎప్పుడైతే అపాయింటెడ్ టైం అంటే అనుకుందాం, మేబీ అకేషన్స్, బర్త్డేస్ అనుకుందాం, బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు తెలిసి తెలియకనో దేవుని దూషించినారేమో అనే ఆశతోని, అలాంటి ఆలోచనతోని యోబు ఒక తండ్రిగా ఏం చేస్తాడు, ఈ శాంక్టిఫైడ్ దేవుని వాక్యం చదివిస్తాడు. వాళ్ళని శాంక్టిఫై చేయటము, అదేవిధంగా వాళ్ళ పట్ల బలులు అర్పించడం కూడా మనం గమనిస్తున్నాం. వాళ్ళు పాపం చేస్తూ తప్పు చేస్తారు కాదు, బహుశా చేసి ఉంటే వాళ్ళ తప్పిదాలు ఒక తండ్రిగా నేను వాళ్ళని సరిదిద్దాలి, చక్కబెట్టాలి, నడిపించాను. కాబట్టి నా బాధ్యత వాళ్ళ పట్ల నేను బలులు కూడా అర్పిస్తాను. అదే కాకుండా క్రమంగా గమనిస్తే తనకున్న ఆస్తుల అంతస్తులు కూడా గురించి కూడా రాయబడ్డది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడగును. అంటే మ్యాన్ ఆఫ్ ద ఈస్ట్. ఆ ప్రాంతంలో అత్యధిక ధనికుడు ఎవరంటే యోబు గురించి రాయబడ్డది, తన సంతానం గురించి రాయబడ్డది, ఏ విధంగా ఆశ్రయించబడ్డాడో దీవించబడ్డాడో రాయబడ్డది. మీన్ యోబు యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగినవాడు. కాబట్టి తన పిల్లల విషయం ఏమని ఆలోచిస్తున్నారు, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి, అలా ఏమన్నాడు, ఒక్కొక్కరిని పిలిచి బహుశా వాళ్ళ ముందే అడుగుంటాడు, లేదంటే అడగకుండా వాళ్ళని గురించి ప్రార్థన చేసి ఇంకేమన్నాడు, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలి నర్పించి వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయించుండే. హల్లెలూయా. ఆమేన్. ఒక తండ్రిగా నేర్చుకుంటున్నాడు, నేర్పిస్తున్నాడు కూడా. ఆమేన్. పిల్లలు తప్పిపోతారేమో అన్న ఒక భారంలో భయం ఉన్నది. దేవుని భయభక్తి ఉన్నాడు కాబట్టి నా పిల్లలు తప్పు చేస్తే దేవుని ఉగ్రతకు లోనవుతారు, దేవునికి ఎక్కడ దూరం అవుతారని వాళ్ళని పరిశుద్ధపరచడము, శాంక్టిఫై చేయడం, వాళ్ళకు ప్రార్థన చేయడం, వాళ్ళకు బలు తప్పించడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు, క్రమంగా చేస్తూ వచ్చాడు. మేము ఫస్ట్ ఏంటంటే ఈ వాజ్ బ్లెస్డ్, అంటే ఇక పర్ఫెక్ట్గా ఉన్నాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, తూర్పు దేశస్తులందరికన్నా ధనికుడుగా ఉన్నాడు. తన ఆస్తిపాస్తుల గురించి రాబడ్డది, తన పిల్లల గురించి కూడా ఆయన పట్టింపు కలిగిన తండ్రిగా మనం గమనిస్తున్నాం. ఆస్తులు ఉన్నాయి కాబట్టి పిల్లలు తప్పకుండా మనం ధనికులు ఈ మధ్యకాలంలో చూస్తే కూడా రిచ్ పీపుల్ కదా, ధనికుల కుమారులు ఎట్లున్నారండి, రోడ్ల మీద కార్లు వేసుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, యాక్సిడెంట్స్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం శిక్ష పడుతున్నా ఏం పడట్లేదు. ఏం చేస్తారు, ధనికులు డబ్బుతోని వాళ్ళు పోలీసు పరంగానే లేక లాని కొనుక్కొని డబ్బు ఈ పిల్లలు ఎవరు కూడా ఎలాంటి తప్పు చేస్తే కానీ వాళ్ళకి ఎలాంటి శిక్ష అనుభవించకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎందుకు, దేవుని భయం లేని వారు ఆ విధంగా చేస్తారు. దేవుని భయం ఉన్న వారు ఏం చేస్తారు, బహుశా నా కుమార్తె తప్పు చేస్తుంటారేమో అన్న భయంతో దేవుని దృష్టిలో నా పిల్లలు యథార్థంగా ఉంటారు. బయట ఎంత తిరిగి ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో యథార్థం ఉండడానికి ఏం చేస్తాడు, వాళ్ళ విషయంలో బహుశా పాప క్షమాపణ అడుగుతున్నాడు, వాళ్ళ విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు, వాళ్ళ విషయంలో బలు కూడా అనిపిస్తూ వచ్చాడు. ఒక తండ్రిగా తన బాధ్యతని నెరవేరుస్తూ వస్తూ వచ్చినాడు. ఏమైనా రెండో అంశం గమనిస్తే 13వ వచనం నుంచి దానికి ముందు మనము ఈ వచనం చదవకుండా ఏమవుతుందండి, దానికన్నా ముందు మనకు తెలిసే కథ భాగం కాబట్టి, మరి అపవాది లేదా సాతాను దేవుని దగ్గర వెళ్ళినప్పుడు మరి దేవుని మధ్య సాతాను మధ్య ఉన్న ఆ సంభాషణలో ఏమని తెలుసుకుంటారు, అపవాది చెప్పిన మాటలు ఏంటిది, యోగుని నువ్వు సాధారణంగా ఆశ్రయించలేదు, లేదంటే యోగుని ఎందుకు ద్వేషించట్లేదు, ఎందుకు దూషించట్లేదు అంటే నువ్వు యోగుని ఆశ్రయించినావు కాబట్టి ఏమన్నాడు,
నువ్వు యోగుని ఈ విధంగా ఆశ్రయించిన కాబట్టి నేను దూషించట్లేదు. నువ్వు ఆశీర్వాదం మొత్తం తీసేస్తే నేను తప్పకుండా దూషిస్తాడు. హీ విల్ కర్స్ యూ. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు భూమిని మొత్తం తిరుగుతున్నావు కదా, నువ్వు యోగుని దర్శించినవా? అని యోగుని దర్శించిన తన చుట్టూ కంచె వేయబడ్డది. ఎందుకు కంచె వేయబడ్డది? ఎందుకంటే తనకి ఏమున్నదని, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగినవాడు కాబట్టి తన చుట్టూ కంచె వేయబడ్డది. దేవుని దృష్టిలో యథార్థవంతుడు ఉన్నాడు కాబట్టి తను చేసే ప్రతి పనిని దేవుడు ఆశ్రయించినాడు. నువ్వు యథార్థవంతుడు ఉన్నంత మాత్రాన నీకు వేల వేల సంఖ్యలో నీకు ఆస్తిపాస్తులు ఇవ్వట్లేదని. భవిష్యత్ యోగు కష్టపడి ఉంటాడు, ఆ కష్టానికి తగిన ఫలితం ఏంటిది? ఈ ఆశీర్వాదం. అది మల్టిప్లై అయితే వచ్చింది. అది బ్లెస్ అవి మల్టిప్లై వాక్యం చదివిస్తున్నది. మనము దేవుని దృష్టిలో యథార్థం ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో నీతిమంతులు ఉండి, దేవుని దృష్టిలో మనము దేవుని భయభక్తులు కలిగినట్లయితే దేవుని ఆశీర్వాదం మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. అందుకే కీర్తనకారుడు మొదటి అధ్యాయం ఏమని రాబట్టాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా, దేవుని ధర్మశాస్త్రాన్ని దివాది దానించేవాడు ధన్యుడు, వాడు చేయనంతా కూడా సఫలమడు. సో దేవుని ధర్మశాస్త్రం బహుశా అక్కడ ఉందో లేదు, కానీ తనకు తెలిసిన వాక్యం, తెలిసిన దేవుని విషయంలో ధ్యానిస్తూ వచ్చాడు కాబట్టి, దివానితను ధ్యానించాడు కాబట్టి, ఈయన బలులు అర్పించడము కదా, నీతిగా జీవించడము, పరిశుద్ధంగా జీవించడం, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ ఎరిగిన వాడు తెలుసుకున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో యథార్థం ఉంచున్నాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు ఉన్నాడు, దేవుని ఆశీర్వాదము అనుభవించిన వాడుగా ఉంచాడు. నేను అపవాదం ఏమనుకున్నాను, నువ్వు బ్లెస్ చేసినావు కాబట్టి ఇవన్నీ ఇస్తే ఎవడన్నా దూషించాడు, ఎవడన్నా దేవుడు ప్రేమిస్తాడు. కానీ ఇచ్చిన సవాల్ ఏంటిది? నువ్వు ఇవన్నీ తీసేసుకో. అప్పుడు ఏం చేయాలంట? ఇవన్నీ తీసుకొని నువ్వు గమనించు. యోగుని ఏమన్నాడు? కేవలం ప్రాణం మాత్రం తీయొద్దు, తన శరీరాన్ని ముట్టదు, ప్రాణం తీయొద్దు. ఫస్ట్ పేజ్ ఏంటిది? యూ టచ్ ఎవ్రీథింగ్. జోబుకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా మీరు టచ్ చేయండి, ఏమన్నా చేసుకో. ఆ క్రమంలో ఏమని గమనిస్తాము? చూడండి, 13 నుంచి గమనిస్తాము. And there was a day when his sons and his daughters were eating and drinking wine in their eldest brother's house. And there came a messenger unto Job and said, the oxen were plowing and the asses feeding beside them. And the Syrians fell upon them and took them away. Yea, they have slain the servants with the edge of the sword, and I alone and escaped alone to tell them. 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనిస్తే, మొత్తం చదవట్లేదు కానీ అక్కడ జరిగిన సారాంశం గమనిస్తాం. ఒక్కొక్కరిగా సేవకులు, దాసులు వస్తున్నారు, యోగుకి చెడు వార్త తెలియజేస్తున్నారు. 4 వస్తారండి. ఒకరేమో పశుపక్షులని చనిపోవడం చెప్తున్నారు, సేవకులు చనిపోవడం చెప్తున్నారు, మీ కుమార్తెలు కూడా చనిపోయినా చెప్తున్నారు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా కొట్టుకుపోయినాయని ఒకరి తర్వాత ఒకరు చెప్పి ముగించక ముందే ఇంకొకటి వస్తున్నాడు కదా, చెడు వార్త తెస్తాడు. దాదాపు 4 కూడా 4 చెడు వార్తలు తీసుకొని వస్తారు. సమస్తం కోల్పోయినాడు. అంటే ఒకే రోజు ఆస్తులు, అంతస్తులు, కుమారులు, సేవకులు అందరూ పని వాళ్ళు కూడా చనిపోయినారండి. కేవలం 4 పని వాళ్ళు బ్రతికినారు. ఎవరైతే వార్త తీసుకొచ్చినారో వాళ్ళు ఏమంటారు? నేను తప్పించుకొని నేను మీకు వార్త అందజేయడానికి నేను వచ్చినాను. బిహాండ్ ఐ ఎస్కేప్డ్ అండ్ ఐ కేమ్. ఎవరో శత్రువులు వచ్చినారంట. సీమెన్స్ వేరే దేశస్తులు, వేరే శత్రువులు వచ్చి వాళ్ళ ఆస్తులు, అంతస్తు అన్నీ కూడా పడగొట్టడము, లేక దొంగలించడము, తీసుకొని పెట్టడం మనం గమనిస్తాం. సో సమస్తము పోగొట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రేమించాలా, దూషించాలా, దేవుని క్వశ్చన్ చేయాలి. నాకు ఎందుకు ఈ విధంగా జరిగింది, నేను ఏం తప్పు చేసినాను కదా, అన్ని విషయాలను కూడా తను అనుభవిస్తూ వచ్చినాడు. ఏమే చూడండి, 20 నుంచి 22వ వచనం గమనిస్తాం. వర్స్ 20 నుంచి 22 గమనిస్తే, అప్పుడు చూడండి ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆ విషయాలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఏ విషయాలు? కష్టం నుంచి వెళ్తున్నాడు, దుఃఖము, బాధ, వేదన నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు యోగు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ సంగతులలో ఏ విషయమునందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఏమన్నాడండి? Then Job arose and rent his mantle and shaved his head and fell down upon the ground and worshipped. ఏం చేసిందా? మొట్టమొదటి పని చేసింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాడు. ఎందుకు బట్టలు చింపుకున్నాడు, ఎందుకు గొరిపించాడు అంటే అది బాధ, ఫ్రస్ట్రేషన్తోని, బాధ వేదనతోని. కానీ ఆ బాధ వేదనను కూడా ఏం చేస్తాడు? దేవుణ్ణి ఆరాధించాడు. ఆ ఆరాధన ఏమని చేస్తాడు? దేవుని క్వశ్చన్ చేస్తాడు, దేవా నేను ఇంత నీతిమంతుడు ఉన్నాను, ఇంత యథార్థవంతుడు ఉన్నాను, దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళను, నా పిల్లలు తప్పు చేస్తారేమో అన్న ఆలోచనతో కూడా నేను క్రమంగా బలులు అర్పిస్తున్నాను. నా పిల్లలను కాపాడాల్సింది కదా, ఆస్తులు పోతే పోనీ, సేవకులు పోతే పోనీ, కనీసం నా పిల్లల్ని కాపాడాల్సింది కదా. నువ్వు నిజమైన దేవుడివి, జీవం గల దేవుడివి, నువ్వు లోకరక్షకుడివి, నా పిల్లల్ని రక్షించాలి కదా. ఇవన్నీ క్వశ్చన్స్ రావాలి, కానీ వచ్చిండొచ్చు, కానీ దేవుడిని అడగలేదండి. దేవుని ప్రశ్నించకుండా ఏమన్నాడు? ఐ కేమ్ నేకెడ్. ఏ విధంగా వచ్చినాడంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక అనే మాట చెబుతా ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. నేను ఏదైతే సంపాదించినానో, నేను ఏదైతే కలిగినానో ఈరోజు, ఇవన్నీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఆమేన్. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. మనం చిన్న చిన్న విషయాలు తప్పకుండా మనం చేసుకుంటాము, లేదంటే ఇలాంటి మాటలు కూడా వింటాము. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు, నాకెందుకు చేస్తాడు. చాలాసార్లు ఫ్యూనరల్స్ అటెండ్ అయినప్పుడు కదా ఏమంటాము, బహుశా చిన్న వయసులో ఉన్నప్పుడు కొడుకులు కానీ, కుమార్తె కానీ, భార్య కానీ, భర్త ఎవరైనా ఇంటి వాళ్ళు చిన్న వయసులో చనిపోతే ఏమని చేస్తాము? దేవుడు అన్యాయస్తుడు, ఇంకా కొంతకాలం బ్రతకాల్సింది కదా, ఎందుకు ఇంత త్వరగా తీసుకున్నాడు కదా, ఎందుకు నాకే జరిగింది మేము కదా అన్నీ చేస్తాం, దేవుడి నుంచి అన్ని యథార్థంగా ఉన్నాం కదా. అంటే ఈ టెస్టింగ్ టైంలో కదా, పరీక్షింపబడుతున్న సమయంలో మనం ఏం మాట్లాడుతున్నది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏమే పరీక్షింపబడుతున్నప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు? అపవాది రెడీగా ఉన్నాడు. యోబు నోటి నుంచి ఎక్కడన్నా ఒక్క దూషణకరమైన మాట వస్తే నేను గెలుస్తాను, దేవుడు ఓడిపోతాడు. హల్లెలూయా. అంటే దేవుని నేను ఓడగొట్టాలి, దేవుడు చెప్పే మాటలు కదా. ఈయన బహుశా యోబు చాలా గొప్పగా చెప్పుకుంటాడు, కానీ ఈ ఆశలంతా దొంగలిస్తే, అన్ని కూడా సమస్తం దొంగలించి నేను తీసేస్తే అప్పుడు యోబు దేవుని దూషిస్తాడు. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తాడు, దేవుని స్తుతించను, దేవుని ఆరాధించను. ఈ విషయాలన్నిట్లో కూడా దేవుని ఏంటంటే ప్రశ్నించలేదు. సో మనం ఏం చేయాలి? లేమిలో కలిమిలో, ఆస్తుల అంతస్తులో ఉన్నా లేకున్నా కానీ మనం దేవుని స్తుతించిన వారుగా, దేవుని ఆరాధించిన వారుగా, దేవుని ప్రశ్నించే వారుగా ఉండదు మనం. ఏమేమి చూడండి, చాలాసార్లు చాలామంది మాట చెప్తాను, మనం అక్కడ కూర్చొని చావు దగ్గర కూర్చొని నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసి కానీ మనకి ఆన్సర్ రాదండి. దేవా నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తావు, ఎందుకు నా కుమార్తె లేదా నా ఇంటి వారిని ఎందుకు నువ్వు ఇంత త్వరగా తీసుకున్నావు అని అడిగితే, నువ్వు జీవితాంతం కూర్చొని అడుగు, నీకు సమాధానం రాదు. ఎందుకు దేవా ఎందుకు నా జీవితంలో ఎందుకు ఈ విధంగా జరిగింది అనే సమాధానం 100% గాడ్ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. కానీ ఏం జరిగింది? దేవా జరిగింది. అందుకే వాక్యం ఏం చదువుతుంది? వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ ఫర్ గుడ్. మన జీవితంలో ఏది జరిగినా నా మేలుకే. ఒక పాట ఉంది కదా, అన్నీ నా మేలుకే, ఏది జరిగినా, ఎన్ని తలంచినా, ఏది జరిగినా చివరికి దేవుని చిత్తమే అని మనం పాడుతూ ఉంటాం. సో దేవుని చిత్తం అని పాడినప్పుడు అది నిజంగా మన జీవితంలో అది జరిగినప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుని ప్రశ్నించాలి. దేవా ఏది జరిగినా దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, నిన్ను ఆరాధిస్తాం, నిన్ను ఘనపరిచాం. ఎందుకంటే ఎందుకు జరిగిందా మనకు తెలియదు, కానీ జరిగిన దాంట్లో తప్పకుండా నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు. దేవుని ప్రణాళిక మనం ఒకటే ప్రార్థన, దేవా ఏది ఏమైనా కానీ నేను ఎంత తప్పిపోయినా, ఎంత తిరిగిపోతాను, ఎన్ని
ఎంత తొట్టిల్లోమైనా కానీ చివరికి నీ ప్రణాళిక మాత్రమే నా చేత నెరవేర్చబడును కాదు. ఎందుకు? నువ్వు మాత్రమే నన్ను సరిదిద్ది చక్కబెట్టగలుగుతావు కాబట్టి. నేను తప్పిపోయినా నువ్వు నన్ను వెతికి రక్షించుకుంటావు కాబట్టి, నేను తప్పిపోయినా ఈ లోకంలో తప్పిపోయినా కానీ దేవా నీవు నా చెయ్యి పట్టుకొని తిరిగి నీ మార్గంలో నన్ను స్థిరపరచు. ఆ ఆలోచన, ఆ ప్రార్థనతో మనం ఉన్నట్లయితే, మనం సమర్పణ జీవితంతో ఉన్నట్లయితే దేవునికి మనం సమర్పించుకుంటాం. దేవునికి తెలుసండి, మీకు శ్రమలు ఉంటాయని తెలుసు, మీరు తప్పిపోతారని తెలుసు, మీరు పడిపోతారని తెలుసు. అన్నీ తెలిసినప్పుడు దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు, ఫాలో అవ్వాలి. మనం కొంచెం ఫాలో అవ్వం. చాలా ట్రాఫిక్ గురించి మాట్లాడతాం కదా. ఎంత ట్రాఫిక్ రూల్స్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తాము, రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తాం, కొంచెం 100 మీటర్సే కదా, కొంచెం దూరమే కదా, ఏం చేస్తాం, నువ్వు 10 మీటర్లు వెళ్ళినా కిలోమీటర్లు వెళ్ళినా రాంగ్ రూటే. యూటర్న్ చేసుకొని రావాలి. కానీ ఏం చేస్తాము, దగ్గరే చిన్నదే కదా, మనము రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం. ఆ చిన్న విషయాలు కూడా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడము అది మనకే మంచిది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే అది మన ఆత్మీయ జీవితానికి మంచిది. తప్పిపోవచ్చు, ఫైన్లు పడవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు, చిన్న తప్పులు చేసి జైల్లో తెలియరండి, శిక్షిస్తారు, ఫైన్ వేస్తారు, తిరిగి మనం హెచ్చరిస్తారు, చెప్తారు, రాంగ్ రూట్లో రాకండి, మీరు రైట్ రూట్లో వెళ్ళమని. సో దేవుడు కూడా అనేక సార్లు వాక్యం ద్వారా మనల్ని గర్దిస్తాడు. ఈరోజు మనం విన్న వాక్యం, మన భవిష్యత్ జోబ్ గురించి చాలాసార్లు విన్నాము, చిన్నప్పుడు వింటుండే, కానీ కొన్ని విషయాలు మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటిది, ఫస్ట్ థింగ్ వచ్చి బ్లెస్సింగ్. రెండోది ఏంటిది, సడన్ లాస్. ఆశ్రయించబడటం మనము 5 వర్షాలు నేర్చుకున్నాము. కొన్ని వర్షాలు దాటేసరికి ఏమని నేర్చుకున్నాము, సడన్ లాస్ గురించి నేర్చుకున్నాము. ఆ సడన్ లా అంటే అకస్మాత్తుగా సమస్తం కోల్పోయినప్పుడు ఏమని చేస్తాము, దేవుని స్తుతించి దేవుని ఆరాధించాము. రీసెంట్గా నార్త్లో హోటల్ యాక్సిడెంట్ అయింది. దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారండి. రైట్, బహుశా ఒక్కడే కూడా బతికినారు. బతికిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి, క్రైస్తవుడు అయితే అనుకుందాం, ఏం చేయాలి, దేవుని స్తుతిస్తాడా, నేను దేవుని క్వశ్చన్ చేస్తాడా? ఎందుకు ఆ విధంగా జరిగిందని మనకి 100% తెలియదు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, బయటికి రావడానికి కూడా లేదు. మొత్తం అది విఐపి హోటల్ కాబట్టి మొత్తం పకడ్బందీగా ఉన్నది. ద్వారాలు తెచ్చుకోవడానికి లేదు, అద్దాలు ఇరగొట్టడానికి లేదు, అంత సెక్యూర్గా ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ లేవు. దాదాపు 21 మంది చనిపోవటం మనము వార్తలు వింటాం. అంటే అది సడన్ లాస్. అంటే మనం ఏం చేస్తాం, నాకు తెలియదండి. అందుకే వాక్యం సెలవుస్తారు, దేవుని రాకడ సమీపం ఉంది కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. మనం అందరం నమ్ముదాం, మనం చనిపోయినప్పుడు నార్మల్గా చనిపోవాలని. నేను అదే ప్రార్థన చేశాను. నేను యాక్సిడెంట్స్లో చనిపోను కదా, అనారోగ్యంతో చనిపోను, హాస్పిటల్స్లో నేను చనిపోతాను, నార్మల్గా చనిపోతాను. అంటే ఆ విశ్వాసంతో, నమ్మకంతో మనం ఒప్పుకోవాలి, మనం ప్రకటించాలి. ఎందుకు మనం బయటకు వెళ్తాము, లోపలికి వస్తాం, ఎన్నో ఊళ్ళు తిరుగుతాము, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. తెలిసో తెలియక కూడా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. కానీ మనం నమ్మాల్సింది అనేది, దేవా నేను చనిపోతే నార్మల్ డెత్ ఓన్లీ ఐ విల్ గో టు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ ఉంది కదా, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అక్కడ చనిపోవడానికి ఇష్టపడలేదు, యాక్సిడెంట్లో చనిపోవడానికి లేదు, అకస్మాత్ సడన్ డెత్ అవసరం లేదు. లాట్ ఇఫ్ ఐ డై ఐ విల్ డై అండ్ నార్మల్ డై. అలాంటి ఉద్దేశం, ఆలోచన, అలాంటి విశ్వాసంతో మనము ప్రకటించాలి కదా. అందరం ఒకరోజు తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం వస్తుంది. ఆ రోజు వరకు మనం ఏం చేయాలి, మన విశ్వాసం తప్పకుండా ఎదిగాలి. మూడో అంశం గమనిస్తే ఫిజికల్ పెయిన్, శారీరక నొప్పి కానీ ఒత్తిడిని గమనిస్తాం. శారీరక బలహీనత కానీ శారీరక అనారోగ్యం, ఫిజికల్ పెయిన్. మూడు అంశం. జోబ్ చాప్టర్ 2 verses 7 onwards. యోబు 2వ అధ్యాయం 7వ వచనం నుంచి గమనిస్తాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధలు కురుపులతో యోబును మొత్తాడు. అతడు ఒళ్ళు గోకొనుకై చిల్లర పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనని. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అని. ఈ సంగతులలో ఏ విషయమైనా యోబు నోటి మాటతోనైనను పాపం చేయదు. ఇప్పుడు ఏమైందండి, నాకు ముందు మనం చదవట్లే, కానీ అపవాది ఏమంటాడు, ఆస్తులన్నీ తీసుకుంటే ఆయన ఇంకా బ్రతుకున్నాడు కాబట్టి మళ్ళీ సంపాదించుకుంటాడు కదా. స్కిన్ ఫర్ స్కిన్ ఒక మాట రాయబడ్డదండి.
సో దేవుడు ఏం చేస్తాడు అంటే ఇంకా అపవాది సాతాను కానీ ఇంకా మనం కన్విన్స్ కాలేదు. నాకు 80% తెలుసు యోబు దేవుని దూషిస్తాడు. సాతాను ఏమనుకున్నాడు, ఏదేమైనా చేయి యోబు తప్పకుండా దూషిస్తాడు. ఆస్తిని తీసుకున్నాడు, ఇంకా బ్రతుకున్నాడు, ఇంకా ప్రాణం ఉంది కదా, ప్రాణం పోతేనే కదా ఆయన దేవుని దూషించేది. ఇప్పుడు ఏమంటాడు, నువ్వు ప్రాణం తీయకు, ప్రాణం తప్ప తన శరీరాన్ని తాకు, శరీరాన్ని తాకు అనే మాట చెప్పిన తర్వాత 7వ సమస్య ఏమైంది తనకి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను. బాధగల కురుపులండి, శరీరం నుండి కురుపులు, చీము పట్టింది, నీరు పట్టింది. బహుశా కొన్నిసార్లు చూసుంటారు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళని. చేతుల మీద కాళ్ళ మీద అంటే నడినెత్తి నుంచి అరికాల దాకా బాడీ మొత్తము ఆ పరిస్థితి ఉంటే ఏం చేస్తాడు కదా, తడి బట్ట వేసుకొని కూర్చున్నాడు కాదండి, పెంకు తీసుకొని ఆయన గోకుతున్నాడు. గోకినప్పుడు ఏమొస్తుంది, మెడికల్ సిస్టర్ ఉన్నారు, రక్తం వస్తుంది, చర్మం చీలుతుంది. అంటే ఎంత దుర్గా ఉంటే ఎంత గోకుతారు. ఆ రోజు ఆయింట్మెంట్స్ లేవండి, భాష ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం తెలియదు. కానీ ఆ ఉన్న పరిస్థితిలో వ్యక్తిగతంగా మనం ఆ సీన్ ఆలోచిస్తే తప్పకుండా భయంకరమైన పరిస్థితి. అపవాది తాకినంటే తప్పకుండా అది చావు గురించే రావాలి. అంటే చనిపోకుండా కేవలం ఆయన తన శరీరంలో తన జీవితం కేవలం ఊపిరి మాత్రమే ఉన్నది, చనిపోలేదండి, కేవలం బ్రతుకున్నాడు. కానీ అనారోగ్యం ఎలాంటి అనారోగ్యం అంటే కాలు చేతులు తిరగలేదు, శరీరం నిండా కురుకులు, మొత్తం ముఖం మీద చేతి మీద, అంటే ఎక్కడ పడితే అక్కడ గోక్కోవాల్సిన పరిస్థితి, రక్తం కారుతున్నది, చీము కారుతున్నది కదా, భయంకరమైన పరిస్థితి. ఇంట్లో ఉండడానికి వీలు లేదండి, వాసన వస్తూ ఉంటుంది, భయంకరమైన వాసన. అలాంటి పరిస్థితిలో కట్టుకున్న భార్య వచ్చేమంటుంది, అతడు ఒళ్ళు కొనుటకై చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలకుందువా, దేవుని దూషించి మరణమును కమ్మనను. కర్స్ గాడ్ అండ్ డై. ఎవరండి, కట్టుకున్న భార్య వచ్చి ఏమంటుంది, ఇంకా నువ్వు ఎంతకాలం దేవుని విషయంలో యథార్థంగా ఉంటావు, దేవుని దూషించి చనిపో. ఎందుకు దేవుని దూషించాలి, ఎందుకంటే దేవుడు మన ఆస్తులు, అంతస్తులు, పిల్లల్ని సమస్తం తీసుకున్నాడు, నీకు అనారోగ్యం కూడా అంటగట్టాడు. కాబట్టి నువ్వు దేవుని దూషించి చనిపో. లేదా ఎందుకు బ్రతుకుతాము, మనం ఇద్దరం ఏదో ఒక తాగి చనిపోదామంటే చనిపోతుంది కదా. నువ్వు దేవుని దూషించి చనిపో. ఎవరు ప్రేరేపిస్తాడు, అపవాది ఓడిపోయినాడు, రెండోసారి ఓడిపోయినాడు. ఫస్ట్ టైం అన్ని పోయినాయి, దేవుని ఆరాధించను. సెకండ్ టైం కూడా టచ్ చేశాడు, యోబు నోటి నుంచి దూషణకర మాటలు రావట్లేదు. బహుశా ఆ పరిస్థితిలో దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. సో ఏం చేయాలి, వైఫ్కి టచ్ చేస్తున్నాడు, భార్యని ప్రేరేపించి భార్యతో పాటు యోబు ఏం చేస్తాడు, రెచ్చగొట్టే పరిస్థితులు చేసి నడిపిస్తున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు, ఇంకెంతకాలం మీ విధంగా ఉంటావు కదా, ఇంకెంతకాలం మీ విధంగా ఉంటావు, నువ్వు దేవుని దూషించి చనిపోతున్నాడు. అంటే ఏదో పురుగుల మందు తీసుకొని చావు, నిన్ను నేను చూడలేకపోతున్నాను, ఈ విధంగా గోకుంటే నీకు కష్టం, నాకు కష్టం, ఇంకేం లేదు కదా. నేను కాపురం కూడా చేయలేను, నాకు భర్త లేరు, పిల్లలు లేరు, నేను ఒంటరిగా ఉండిపోతాను, దివ్వరాగా ఉండిపోతాను, నాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, అన్నీ పోగొట్టుకున్నాను. చూడు, ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు భర్తని కావాలని కోరుకున్నది, అన్నీ పోయినప్పుడు భార్యగా సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారని, నువ్వు దేవుని దూషించి చనిపో, నీకు నాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు. చూడు, 10వ వచనం మంచి మాట అండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుటట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయంలో యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. హల్లెలూయా. అపవాది ఎదురు చూస్తున్నాడు, ఎన్నిసార్లు రెచ్చగొట్టినా కానీ నోటి నుంచి ఒక మాట కూడా దూషణకరమైన మాటలు, దేవుని దూషించలేదు. ఏమని మాట్లాడుతున్నాడు భార్యతోని, నువ్వు పిచ్చిదానవా, లేదంటే మన భాషలో వింటాదానవా కదా, నీకు తెలియలేదా, మనం ఇన్ని అనుభవించినాము,
మరి మేలు అనుభవించినప్పుడు మనం కీడు కూడా అనుభవించాలి. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. బహుశా మళ్ళీ దేవుడు ఇస్తాడేమో, మనం వెయిట్ చేస్తాం. ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు శ్రమలలో మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని మనం ప్రశ్నించడానికి లేదు. ఎన్ని ఆస్తులంతా సృష్టి దేవుని ఎప్పుడైనా స్తుతించిన అనుకుందాం. బహుశా ఈ సంభాషణ రాయబడలేదు కానీ తప్పకుండా అడుగుంటాడు. ఇంత ఆశ్రయించబడినప్పుడు నువ్వు ఎప్పుడైనా దేవుని స్తుతించినావు, దేవుని ఆరాధించినావు? చేయలేదు కదా, నువ్వు మరి మాట్లాడకు. ఉన్నప్పుడు నువ్వు చేయలేదు, లేనప్పుడు నువ్వు చేయకు, నాకు నేను చేసుకుంటా. దేవుడిని ఆశ్రయించడం నువ్వు అనుభవిస్తున్నావు. లేనప్పుడు నేను దేవుని దూరం చేయలేను. నాకు దేవుడు కావాలి, ఆస్తి కాదు, భార్య పిల్లలు కాదు. ఫస్ట్ గాడ్ ఈజ్ ప్రయారిటీ నా లైఫ్. కాబట్టి నా నోటి నుంచి నేను దేవుని దూషించను. నేను దేవుని విషయంలో నేను ఏది కూడా నెగిటివ్ మాట్లాడదు. నా నోటిని నేను కాపాడుకుంటాను. జేమ్స్లో యాకోబులో ఒక మాట రాయబడ్డది కదా, నాలుకని అదుపులో ఉంచడం చాలా కష్టం అంట. అంటే ఎన్ని పశుపక్షులు కానీ, ఎన్ని జంతువులు కానీ, ఎంతమంది కానీ, ఏదైనా కానీ మనం అదుపులో ఉంచవచ్చు. యూ కెన్ టేమ్, బట్ యూ కెనాట్ టేమ్ ద టంగ్ అని వాక్యం రా. అంటే నీ నాలుక నువ్వు అదుపులో ఉంచుకోలేవు. నాలుకని నేను నేర్పించలేదు. సో ఈ నోటి ద్వారానే భార్య ఏమో దేవుని దూషించుకున్నాడు, భర్త ఏమో దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని అంతగా అనుభవించడు కాబట్టి. తప్పకుండా భార్య కూడా దేవుని అంతగా అనుభవిస్తే భర్తతో సహకరించేది అనుభవం లేదు కాబట్టి తృణీకరించి లేదంటే దూషించి చనిపోమని హెచ్చరిస్తవచ్చు. కర్స్ గాడ్ అండ్ డై. ఎవరికి కావాలి మాటలు? అపవాది ఎదురు చూస్తున్నాడు. ఈ భార్య ద్వారా భర్తను రెచ్చగొడితే కనీసం ఒక్క మాట, లార్డ్ ఐ కర్స్ యు. ఎవరిని దూషిస్తున్నాడు? నువ్వు నా పట్ల చేస్తే చెబుతున్నాను బట్టి నేను దూషిస్తున్నాను, నువ్వు నాకు అక్కర్లేదు, నేను ఇంకా ఇంత యథార్థంగా ఉన్నాను, నీ విషయం ఇంత నమ్మకం ఉన్నాను కదా, నా జీవితం ఎందుకు ఈ విధంగా చేస్తావు అని ఏ విషయాన్ని కూడా ఆయన రెచ్చిపోలేదండి. అన్ని విషయాలు కూడా ఏమన్నాడు? తన నోటి నుంచి ఒక్క చెడు మాట కూడా ఆయన మాట్లాడలేదని వాక్యం తెలుస్తున్నాడు. హల్లెలూయా. 4వ అంశం మనం గమనిస్తాం. యోబు 3వ అధ్యాయం గమనిస్తే just first 2 verses I chapter. And after this, Job opened his mouth and cursed the day of his birth. And Job spoke and said, may the day perish on which I was born, and the night in which I was said, the male child is conceived. Now, Uttam Jarapan, just fourth అంశము lamentation, లేదా lament, విలాపము, విలపిస్తున్నాడు. దేంట్లో విలపిస్తున్నాడు అండి? దేవుని బట్ట, లేదంటే తన జన్మాన్ని బట్ట. ఏమన్నాడు? ఆఫ్టర్ దిస్ వర్స్ 1, ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భములను అది మాయనందుకు నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఏమన్నాడు? యోబు ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. అపవాదేమో దేవుని శపిస్తావా అని ఎదురు చూస్తే యోబు ఎవరు శపిస్తాడు? తాను శపించుకుంటున్నాడు. అంటే ఏంటిది? అనవసరంగా పుట్టకుండా ఉండాల్సింది. ఏ రోజైతే శుభవార్త నా తల్లిదండ్రులు విన్నారో, a male child is born, ఆ దినము శపింపబడును గాక. ఆ రోజు జరగకపోతే నేను ఈ రోజు అనుభవించేవాడిని కాదు అని మాట్లాడుతున్నాడు. ఆ బాధ, వేదన, విలాపం అంటే ఏంటిది? దుఃఖము, బాధ, వేదనతో తప్పు మాట్లాడట్లేదు కానీ ఆ వేదనలో, బాధలో దేవుని దూషించట్లేదు, తాను దూషించుకున్నాడు, తన పరిస్థితిని దూషించుకున్నాడు. నేను పుట్టకుండా ఉండాల్సింది, లేదంటే నా తల్లి గర్భంలో ఉండకుండా ఉండాల్సింది, మా తల్లి కుమారుడు కనినని చెప్పకుండా ఉండాల్సింది. ఆ దినాన్ని దూషిస్తాడు. ఎంత నువ్వు దినాన్ని దూషించినా ఈ గడిచిన సంవత్సరాన్ని కూడా నేను చేయగలిగితే ఏం చేయలేమండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది అది. కానీ ఈరోజు నువ్వు నా స్థితిగతి ఏంటిది? నువ్వు ఒక స్థితిగతి నుంచి, ఒక పరిస్థితి నుంచి అనుభవిస్తూ దాంట్లో దేవుడు నీకు మేలు చేస్తూ ఉంటున్నాడు. అది కష్టమే, బాధనే, వేదన, అనారోగ్యమే.
రక్తం కారుతున్నది, చీము కారుతున్నది, మొత్తం మంటలేస్తున్నది. ఎవరు సహకరించేవాళ్ళు లేరు, దాసులు లేరు, ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఏ వైద్యుడు కూడా లేడు. ఒంటరి ఉన్నాడు. బూడిద తెలుసుకుంటే ఎట్లుంటారు, ఇంకా మంటలేస్తుంది. స్నానం చేసుకోవడానికి ఉండదు, ఫ్రెష్గా ఉండడు, తడిబట్ట కప్పుకోవడానికి ఉండదు, ఏమి చేయని పరిస్థితిలో ఏమన్నాడు? అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో నోరు తెలిసి ఏమన్నాడు? నేను పుట్టిన దినాన్ని దూషిస్తున్నాను. పుట్టకుండా ఉంటేనే మంచిది. ఈరోజు పుట్టినందుకే నేను ఈరోజు అనుభవిస్తున్నాను, పుట్టకుండా ఉండాల్సింది అని ఏం చేస్తాడు? విలపిస్తూ వచ్చినాడు. ఏమేన్? కానీ ఆ విలపిస్తున్న విషయంలో కూడా దేవుని దూషించలేదు. తనకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు ఉన్నా కానీ ఏ ఆలోచన, ఏ ప్రశ్నలో కూడా దేవుని ప్రశ్నించలేదు, దేవుని దూషించలేదు. ఐదో అంశం గమనిస్తే రాంగ్ కౌన్సిల్. 4వ అధ్యాయం నుంచి గమనిస్తాం మనము. అక్కడ వాళ్ళ స్నేహితులు వస్తారండి. ఎవరి స్నేహితులు? యోబు స్నేహితులు వస్తారు. యోబు స్నేహితులు ఎందుకు వస్తారు? యోబుని ఆదరించడానికి, ఓదార్చడానికి వస్తారు. మనం మొత్తం జరగట్లేదు కానీ ఆ యోబు స్నేహితులు వచ్చిన వారు ఏం చేస్తారంట? యోబు నువ్వు పాపము చేసినావు కాబట్టి నువ్వు పశ్చాత్తాపపడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. యోబు పాపం చేసినాడు అని ఎవరు వచ్చి చెప్తున్నారు? దేవుడు చెప్పట్లేదు, అపవాది చెప్పట్లేదు. స్నేహితులు, అరే నువ్వు ఇంత పోగొట్టుకున్నావు, నీ కుటుంబంలో ఇంతమంది చనిపోయినారు, చనిపోయిన కారణము ఏదైనా కానీ వాళ్ళు ఏం చేయాలి? ఆదరించాలి, ఓదార్చాలి, 2 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలి. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు కుమార్తె చనిపోయిందంటే వాళ్ళు ఒప్పుకుంటారా? తిట్టిపోస్తారు. మనల్ని నువ్వు వచ్చింది నా తప్పు పట్టడానిక, ఆదరించడానికి వచ్చిన, ఓదార్చడానికి వచ్చిన? చెప్తే 2 మంచి మాటలు చెప్పు. వాడు ఎంత బేకారుగానే కానీ, వాడు తాగుబోతాడైనా కానీ, వాడు చనిపోయిన వ్యక్తి ఎంత మంచోడైనా చెడువాడైనా ఆయన విషయంలో బ్రతికిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ మంచి ఆలోచిస్తారు. ఆదరించడానికి, ఓదార్చడానికి వెళ్ళినప్పుడు మనం 2 మంచి మాటలు చెప్పి రావాలి, లేకపోతే వెళ్ళొద్దు, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ వీళ్ళేం చేస్తారు? ఒకరి తర్వాత ఒకరు అంటే ముగ్గురు వస్తే ముగ్గురు వంతలు, అరే నేను చెప్తాను వంతలు వేసుకొని ఒకరి తర్వాత ఒకరు ఆయన ఏం చేస్తారు? తప్పు పడుతూనే ఉన్నారు. ఈ అన్ని విషయాలను కూడా యోబు నోరు తెరవలేదు, వెదపలేదు, దేవుని దూషించలేదు. దేవుడు ఏం చేస్తాడు? అన్ని విషయాలు కూడా ఎప్పుడేమైనా కానీ నేను దేవుని స్తుతిస్తా, నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని విషయంలో నేను దూషణకరమైన మాట నేను మాట్లాడు. అంటే అదే పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? నేను దేవుని స్తుతిస్తా, నేను ఆరాధిస్తా. అపవాదం ఏం పట్టుకున్నాడు? ఏదేమైనా చేసి చూడండి. ఫస్ట్ ఏమైంది? ఆస్తులు అంతస్తులు పోగొట్టుకున్నాడు, దూషించలేదు. రెండోది ఏమైంది? శరీరాన్ని తాకినాడు, దూషించలేదు. మూడోదిగా భార్యను పంపించాడు, దూషించలేదు. 4వది ఇప్పుడు ఎవరు వచ్చినారు? స్నేహితులు వచ్చినారు, ఆయన కానీ దూషించలేదు. ఏదైనా క్రైమ్ అయితే పోలీసులు ఏం చేస్తారంటే నానా రకాలు ప్రయత్నిస్తారు. ఫ్రెండ్స్ దగ్గర పోతారు, భార్య దగ్గర పోతారు, భర్త దగ్గర పోతారు, పిల్లల దగ్గర పోతారు కదా. ఈ మధ్య ఇప్పుడు డిజిటల్ దాంట్లో సీసీటీవీ చూస్తున్నారు, ఫోన్ రికార్డింగ్, అంటే ఏదో ఒకటి చూసి వాడు చేస్తే తప్పు పట్టుకోవడానికి కదా 100 రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అపవాది కూడా ఏదో ఒక రీతిగా ఎవరినొకరు పంపించి నేను దేవుని దూషించాలా, యోగుని ఎట్టి పరిస్థితి నేను గెలవాలి, యోగు మీద నేను గెలవాలి, దేవుని మీద నేను గెలవాలి, నేను ఓడిపోవద్దు అని వాడు ప్రయత్నం చేస్తే యోగు ఏం చేస్తాడు? దేవుడు మధ్యలో, సాతాను మధ్యలో అక్కడ సంభాషణ జరగడం యోగుకి తెలియదు, దేవుడు కూడా చెప్పలేదు. తెలియకుండానే ఏం చేస్తాడు? దేవుడు ఒక పక్కన హెచ్చిస్తూ వచ్చాడు, అపవాదిని తగ్గిస్తూ వచ్చాడు. ఎన్ని ఏమైనా కానీ శత్రు తప్పకుండా ఫ్యామిలీనే వాడుకుంటాడు. భార్యని, భర్తని, పిల్లల్ని, స్నేహితులని, కుటుంబ సభ్యులని వాడుకొని తప్పకుండా ఏం చేస్తారు? వాడు చెల్లాచెదురు చేయడానికి వాడుకుంటాడు. బయట కూడా ఎక్కడో రాడండి, ఫ్యామిలీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తారు? అందరినీ టచ్ చేస్తారు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్. అరే భార్య మాట వినకపోతే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ మాట వింటడానికి ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చెడుతనం చేస్తున్నావు, లేకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు? సరే ఆస్తులు పోతే మరి పిల్లల్ని ఎందుకు చంపాలా? పిల్లలు దేవుడు మంచోడు కాదా? పిల్లల్ని చంపుతాడా? ఒకరిని చంపితే చంపవచ్చు, 10 మంది చంపుతాడా? ఒకటేసారి చంపుతాడా?
పోతే నువ్వు కనీసం నువ్వు ఆరోగ్యం ఉంటావు, నువ్వు మళ్ళీ కాపురం చేసి నువ్వు మళ్ళీ పిల్లలు కానొచ్చు, మళ్ళీ ఆస్తుపాస్ అన్ని సంపాదించడం, నీ శరీరం చేస్తూ నీ విధంలో ఎన్ని మాటలను కూడా దేవుని దూషించలేదు, దేవుని విషయంలో తప్పు పట్టలేదు. ఒక్క మాట చదువుతాం, 16వ అధ్యాయం 2వ వచనం గమనించండి. 16వ అధ్యాయం 2వ వచనం. ఈ మాటలు అనేకులు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఏంటంటే వాళ్ళు స్నేహితుల గురించి చెప్పంటున్నాడు, మీరేదో వస్తే మీరు ఆదరిస్తారు అనుకున్నాను, కానీ మీరు దేనికి కడతానంట? బాధ. చూడండి ఇంగ్లీష్లో అయితే ఐ హ్యావ్ వర్డ్ మెనీ సచ్ థింగ్ మిజరబుల్ కంఫర్టర్స్ ఆర్ యూ ఆల్. మిజరబుల్ అంటే ఇక వేస్ట్, మనకు అర్థమయ్యే భాష అంటే మీరు వేస్ట్ కాదు. మీరు వస్తే నేను కొంచెమని సంతోషించిన. ఎందుకు? ఇంట్లో పనివాళ్ళు లేరు అంటే, చుట్టూ ఇంతమంది పనివాళ్ళు ఉంటే 10 పనివాళ్ళు వచ్చి 10 మంది మంచి మాటలు చెప్తారంటే ఎవరు లేడు, నలుగురు భయపడి ఎక్కడ కూర్చుంటున్నారు. ఫ్యామిలీ లేదు, భార్య లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి ఉన్నప్పుడు ఎవరు సంతోషిస్తారు? స్నేహితులు వస్తే తప్పకుండా సంతోషిస్తాడు. అరే ఎవడన్నా వచ్చినాడు ఇంటికి దర్శించడానికి, అందరూ ముచ్చట చేద్దాం, మాట్లాడుకుందాము, నన్ను ఆదరిస్తాడు, ఓదార్స్తాడు. ఈ ఆదరణ ఓదార్పు ఎంత అయినదంట? వాక్యం ఏం చదివిస్తారు? యు ఆర్ మిజరబుల్. చదువు. ఇట్టి మాటలు అనేకులు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. బాధకే కర్తలు అంటారు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. వాక్యం ఒక మాట రాయబడ్డదండి, బీ పీస్ మేకర్స్ నాట్ పీస్ బ్రేకర్స్. సమాధానకర్తగా ఉండాలి కానీ సమాధానం లేకుండా చేయకండి వాక్యం సెలవిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఏం చేయాలంట? ఆదరణ చేయడానికి వస్తే ఆదరణకర్తగా ఉండాలి కానీ ఆదరణ లేని వారి ఉండదు. యు ఆర్ ఆల్ మిజరబుల్ కంఫర్టర్స్. వాళ్ళ ముఖం మీద తిట్టి పంపించేస్తున్నారు. ఎంతోమంది నేను కరెక్ట్ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, కానీ యోబు ఎందుకు అయిందో తెలియట్లేదు, కానీ యోబునే తప్పు పడుతున్నారు. అంటే ఏంటిది? యోబు క్యారెక్టర్ని తప్పు పడుతున్నారు, యోబు నీతిని తప్పు పడుతున్నాడు, యోబు యథార్థాన్ని తప్పు పడుతున్నాడు, దేవుని భయభక్తులు కలిగిన యోబుని తప్పు పడుతూ వచ్చింది. ఏం చేస్తాడు? మీకు చెప్పిన మాటకి నేను పడిపోను, ఎందుకంటే నేను ఎవరినో నాకు తెలుసు, దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా నాకు తెలుసు, దేవుడు నన్ను ఏ విధంగా ఆశించి నాకు తెలుసు. ఐ నో హూ ఐ యామ్. మీరు నేనెవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినందుకు అయ్యో నేను పాపిని అని పశ్చాత్తాపడి నేను సాష్టంగా పడి నేను దేవుడికి మొరపెట్టుకుంటే ఆ పని నేను చేయను. మీరు నా విషయం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 6వ అంశం గమనిస్తే, ఫస్ట్ ఏం చూసాము? బ్లెస్సింగ్. సెకండ్ది సడన్ లాస్. థర్డ్ది ఫిజికల్ పెయిన్. ఫోర్త్ లెమెంట్స్. ఫిఫ్త్ వచ్చేసి రాంగ్ కౌన్సిల్. సిక్స్త్ వచ్చేసి ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడు యోగుని దర్శించడం. చాప్టర్ 38 అండి. చదవట్లేదు కానీ చాప్టర్ 38 నుంచి 41 వరకు దేవుడు తనని దర్శిస్తాడు. ఫస్ట్ వర్స్ చదవండి. Then the Lord answered Job out of the whirlwind and said, Who is this who darkens counsel by words without knowledge? Now prepare yourself like a man. I will question you and you shall answer me. యోబు ఎన్నో ప్రశ్నలు కలిగి ఉన్నాడు. దేవుడు దర్శించేమన్నాడు, నువ్వు నోరు మూసుకొని ఉంటే నేను నిన్ను ప్రశ్నిస్తా, నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు. నీ స్నేహితులు మాట్లాడినారు, భార్య అందరూ మాట్లాడుతూ వచ్చినారు, నువ్వు కూడా చాలా మాట్లాడినావు. 37 verses వరకు కూడా 37th చాప్టర్ వరకు అన్ని ప్రశ్నలు అన్నీ మాట్లాడావు కదా. ఇప్పుడు నేను విజిట్ చేస్తాను, నువ్వు నోరు మూసుకొని. నౌ ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్, నౌ యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. గాడ్ విజిటెడ్ జోబ్. ఏ విషయంలో అంటే హీల్ చేసినట్టు దర్శించలేదు. అదే నొప్పిలో, అదే బాధలో, అదే వేదనలో, అక్కడ చీమారుతున్నది, అదే కోపుతున్నాడు, అదే పరిస్థితిలో దేవుడు తనని దర్శించను. దేవుడు దర్శించి ఏం చేస్తాడు? దేవుడు నేను శక్తిమంతునని ఆయన తాను బయలుపరుచుకుంటున్నాడు. టైం తీసుకొని తప్పకుండా 38, 40, 41 జరిగితే గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని పొటెంట్ గాడ్ లాగా చూపిస్తాడు.
ఆల్ పవర్, నేను శక్తివంతుడిని. ఈ సృష్టి అంటే నేను సృష్టి అంటే అనేక విషయాల గురించి చెప్పుడు అన్నాడు. నేను ఐఆమ్ గాడ్, ఐఆమ్ ఓమ్ని పొటెంట్, ఐఆమ్ ఆల్ పవర్ఫుల్. ఈవెన్ నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో నేను నీకు తిరిగి సమకూరుస్తా. అంటే ఆ శక్తి నాలో ఉంది. నువ్వేమన్నా స్టార్టింగ్లో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అన్నావు కదా. ఎస్, ఐ గేవ్ యూ, ఐ హ్యావ్ టేకెన్, బట్ ఐ కెన్ గివ్ యూ బ్యాక్. నేను మళ్ళా నీకు తిరిగి ఇవ్వగలుగుతాను. అది నువ్వు మర్చిపోయినావు. ఆ మాట కూడా చెప్పాల్సింది నీ భార్యకి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా మళ్ళీ ఇచ్చాను, మరలా ఇస్తాడు. నువ్వు మళ్ళీ ఇస్తాడని నీకు తెలియదు కాబట్టి నువ్వు అక్కడ ఆగిపోయావు. నా శక్తి నీకు తెలియదు. ఐఎమ్ ఆల్మైటీ కూడా, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఐఎమ్ జెహోవా జై, ఐఎమ్ జెహోవా సిటీకు, ఐఎమ్ జెహోవా రాఫ్, అన్ని కూడా చెప్పి ఐ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నన్ను ఇంతవరకు ఇంకా కంప్లీట్గా తెలుసుకోలేదు కాబట్టి నువ్వు అక్కడ ఆగిపోయినావు. కంప్లీట్గా తెలుసుకుంటే నువ్వేం చేస్తావు? యూ షుడ్ హావ్ టోల్డ్ దిస్ థర్డ్ థింగ్ ఆల్సో, గాడ్ విల్ గివ్ ఇట్ బ్యాక్, గాడ్ విల్ రిటర్న్ అండ్ గాడ్ విల్ రెస్టోర్. దేవుడు దర్శించి దేవుడు తను తాను రివీల్ చేస్తున్నాడు దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. చివరిగా చూస్తే రెస్టోరేషన్ అండ్ డబుల్ ఫోల్డ్ 42:6 గమనిస్తాం. 42వ అధ్యాయము Then Job answered the Lord and said, I know that you can do everything and that no purpose of yours can be withheld from you. ఏమన్నాడు? I know that you can do everything. నువ్వు సమస్తము చేయగలవు. కొత్తగా ఒక పాట కూడా వచ్చింది, ఏమైనా చేయగలవు, సమస్తం చేయగలవు. ఏమైనా చేయగలవు, నష్టము చేయగలవు, మేలు చేయగలవు, కీడు కూడా చేయగలవు. యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏమన్నాడు? యూ కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ నో పర్పస్ ఆఫ్ యోర్స్ కెన్ బి విత్హెల్డ్ ఫ్రమ్ యూ. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు. యూ విల్ నాట్ విత్హెల్డ్ అంటే నువ్వు దాన్ని వెనకాడవు. నువ్వు జరగాలంటే తప్పకుండా జరుగుతుంది అది. నువ్వు సమస్తం అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని ఆయన చెప్తున్నాడు కదా. ఏమని గ్రహించాడు? నేను ఈరోజు అయితే అనుభవిస్తున్నావు దేవా, అది నువ్వు నాకు అనుగ్రహించినావు. బికాస్ మేబీ దట్ వాస్ ద పర్పస్ దట్ ఐ హ్యావ్ టు గో త్రూ దిస్. నీ ప్రణాళికలో నేను ఈ బలహీనత నుంచి లేదంటే ఈ స్టేజ్ నుంచి ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ నేను వెళ్ళాలని మీరు ప్రణాళిక కలిగిన కాబట్టి నీ ప్రణాళిక ప్రకారం ఇదిగో ఆస్తులు అంతస్తులు అన్నీ పోయినాయి కదా, పిల్లలందరూ పోగొట్టుకున్నాడు, స్నేహితులు నాకు ఎవరు సహకరించలేరు, భార్య సహకరించట్లేదు, నేను ఒంటరిగా అయిపోయినాను. ఒంటరిగా అయినప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుడు తనని విడిచిపెట్టలేదు. భరోసా ఏంటిది? దేవుడు తనని రక్షించలేదు. అండ్ ద లార్డ్ స్పోక్ టు జోబ్. దేవుడు మాట్లాడుతూ యోబు అన్నాడు, నాకు తెలుసు నీతో సమస్తం సాధ్యము, నువ్వు ఏమైనా చేయగలవు, నీవు నీ ప్రణాళిక మాత్రమే నెరవేర్చు, నా చిత్తం కాదు, నీ చిత్తం నాలో నెరవేర్చబడును కాక. ఆలోచన గమనించడం గారిగా, therefore I humble myself and repent in dust and ashes. దేనికి రిపెంటెన్స్ అండి? ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? దేవుని దూషించలేదు. దేవుని విషయంలో చెప్తానే మాట్లాడలేదండి. దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకొని దాంట్లో పశ్చాత్తాపం. అయ్యో దేవా, నీ శక్తిని నేను అనుభవించలేకపోయినాను, నీ శక్తిని నేను తెలుసుకోలేకపోయినాను. ఈ ఫ్రస్ట్రేషన్లో అనేక విషయాలు మా స్నేహితులు ఏమేమో మాట్లాడుకుంటూ వచ్చినాడు, నేను ప్రశ్నిస్తూ వచ్చినాడు, క్వశ్చన్ చేస్తూ వచ్చినాడు. అందరూ ఫెయిత్ఫుల్ క్వశ్చన్స్, ఇంటిగ్రిటీతో క్వశ్చన్ చేస్తూ వచ్చినాడు. నన్ను క్షమించినాడు. పాపంను క్షమించమని కాదు, ఆయన చేసిన మాటల ద్వారా బహుశా దేవుడు దుఃఖపెట్టుకుంటాడని ఏం చేస్తాడు? ఈ సేఫ్ దేవా నన్ను క్షమించు. దేవుడు క్షమించిన తర్వాత 10-16 గమనిస్తే, and the Lord restored Job's losses when he prayed for his friends. Indeed, the Lord gave Job twice as much as he had before. Verse 8 ఒకసారి గమనిస్తాం. Now therefore take for yourselves 7 bulls and 7 rams, go to my servant Job, and offer up for yourselves a burnt offering, and my servant Job shall pray for you. For I will accept him, lest I deal with you according to your folly, because you have not spoken of me what is right, as my servant Job has.
8 verse చదవచ్చు ఒకసారి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయుడు. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. ఏలైనగా నా సేవకుడైన ప్రేమ గమనిస్తే ఇక్కడ దేవుడు ఎవరు చెప్తున్నాడండి? యోగు స్నేహితులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఏం చేయాలంట? మీరు బలులు అర్పించాలి. నా సేవకుడైన యోగు దగ్గర వెళ్ళి మీరు బలులు అర్పించిన తర్వాత ఏం చేయాలంట? నా సేవకుడైన యోగు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడంట? మీరు మాట్లాడినంతా కూడా వేస్ట్ మాటలే, పనికిరాని మాటలే. మీరు పోయింది ఆదరించడానికి ఓదార్చడానికి, కానీ మీరు ఆదరించకుండా ఓదార్చకుండా ఏమన్నాడు వాక్యంలో? యు హ్యావ్ నాట్ స్పోకెన్ ఆఫ్ మీ వాట్ ఈస్ రైట్. నా విషయంలో ఏది కరెక్టో అది మీరు మాట్లాడలేదు. వాళ్ళ సొంత జ్ఞానం, సొంత ఆలోచనతో ఏమేమో మాట్లాడినారు. ఈ మాటలన్నీ కూడా లెక్క చేస్తే దేవుడే స్వయం టెస్టిమనీ ఇస్తున్నాడు, మీరు మాట్లాడింది నా విషయంలో అది రైట్ కాదు. ఇంకేమన్నాడు? మళ్ళీ ఆ విషయంలో జోబ్ని హెచ్చిస్తున్నాడు. ఏమన్నాడు? యాజ్ మై సర్వెంట్ జోబ్ హ్యాస్ డన్. యోబు ఏ విధంగా మాట్లాడినారో మీరు ఆ విధంగా మాట్లాడకుండా నా విషయంలో నెగిటివ్గా మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించట్లేదు, కానీ మీరు వెళ్ళి బలులు అర్పించిన తర్వాత నా సేవకుడైన యోబు మీకు ప్రార్థన చేసిన తర్వాత మీరు క్షమింపబడతారు లేదా దూషించబడతారు. యోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏమని వాక్యం తెలుస్తున్నది? 10వ వచనం చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనిని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసింది. ఏమైంది ఇప్పుడు verse 10 లో? The Lord restored Job twice as much as he had. మొదటి వర్షం ఏమన్నారంటే 7,000, 3,000, 500 అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 42వ అధ్యాయం వచ్చేసరికి అన్ని డబుల్ అయినాయి. అంటే డబుల్ పోర్షన్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్. ఏమైనా ఇంకొకటి గమనించాలి. ఏమని గమనించారు ఇక్కడ? పదకొండు గమనిస్తే అన్నలు, తమ్ముళ్ళు, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూడా ఎవరైతే ఆయనని దూషించి వెళ్ళిపోయినారో ఇప్పుడు అన్నీ ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ అంటే అందరూ ద్వేషించిన వారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? ఆ డబుల్ పోర్షన్ వచ్చేసరికి బెల్లం చుట్టూ ఈగలాగా అందరూ మళ్ళీ యోగుని వెతుక్కుంటూ వచ్చినారండి. కష్టకాలంలో ఒకటి దిక్కులేడు, బాధలు ఒకటి దిక్కులేడు కదా. ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా వచ్చి కన్సోల్ చేసినట్లేదు, ఆదరించినట్టు ఓదార్చినట్టు కేవలం స్నేహితులు వచ్చారు. వాళ్ళు కూడా మనం మంచి మాటలు మాట్లాడకుండా వాళ్ళు కూడా ద్వేషించినారు, వాళ్ళు కూడా తప్పు పడతా వచ్చినారు. కానీ దేవుడు యోబుని రెండింతలుగా ఆశీర్వదించిన తర్వాత 11వ వచనంలో then all his brothers and all his sisters and all those who had been his acquaintances before came to him and ate food with him in his house, and they consoled him and comforted him for all the adversity that the Lord has brought upon him. Each one gave him a piece of silver and each a ring of gold. ఇది ఏంటంటే అందరూ వచ్చినారు, ఈయనకి ఏం చేయకపోతే మనం ఒత్తుకుంటున్నది ఒక వెండి కానుక, వెండి బంగారం ఒక్కొక్క పీస్, అంటే ఒక గ్రామం, తులం అనుకుందాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత వెండి ఇంత బంగారం ఇచ్చి కదా దేవుడు మీ పట్ల మంచి చేస్తారని రెండు మంచి మాటలు చెప్పి భోజనం చేసి వెళ్ళిపోయారు. అలా కృతజ్ఞత కోరిక. ఎవరు కూడా తప్పు మాట్లాడట్లేదు. భవిష్యత్తుకు అన్నీ చూసినారు, స్టార్టింగ్ చూసినారు, ఎండింగ్ కూడా చూసినారు. ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర నుంచి కాదని దూరం నుంచి అన్ని గమనిస్తారు. మళ్ళీ చాలాసార్లు ఏమవుతుంది, అన్ని పోగొట్టుకునే తర్వాత మనం వెళ్తే మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతారని చాలామంది రాదు, దరిదాపులో కూడా కనిపించారు. ఎందుకు? అనవసరంగా పోయి ఆదరించడానికి పోతే మనకే బొక్కరా, మనకే పరిచయం, మనకే డబ్బులు బొక్క అని ఏం చేస్తారు, రాకుండా ఉన్న వాళ్ళు కూడా గమనిస్తారు. బహుశా అలాంటి స్థితి ఆ రోజు ఉంటుంది, ఈ రోజు కూడా అదే విధంగా ఉండదండి. సో అలాంటి పరిస్థితుల్లో యోగుని దశ ఎవరు రాలేదు. అన్ని మేలు తిరిగి పొందుకున్న తర్వాత, డబుల్ పోర్షన్ పొందుకున్న తర్వాత ఇప్పుడు యోగు మళ్ళా గుర్తొచ్చినాడు.
దేవుడు నేను మళ్ళీ ఆశ్రయించడా, నువ్వు మంచి ఆరోగ్యం ఉన్నావా కదా, నీ భార్య కూడా మంచిగా ఉన్నది, మరి సంతానం కలిగిలో ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి భోజనం పెట్టినవాడు ఎవరు దిక్కులేడు కానీ తినడానికి మాత్రం వచ్చినాడు. ఇంటికి వచ్చి బహుశా దానికన్నా చాలా తిని ఉంటారు, మంచి మంచి విందులు అనుభవించినారు. సమస్తం పోయేసరికి ఇంటికి కూడా పోతాడు, ఒక రొట్టె కూడా దొరకదు, పెట్టడానికి పోలేదు, తినడానికి పోలేదు. మళ్ళీ దేవుడు ఆశించిందంట, ఎవరైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే చీ అన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఈ గలాగా బాగా అందరూ వచ్చి తిన్నారు కదా. బహుశా ఒక కృతజ్ఞత కనీసం ఒక కానుక ఇచ్చి వెళ్ళినారు, వెండి బంగారం తలా ఒక కానుక ఇచ్చి వెళ్ళినారు. ఇక్కడ గమనించాల్సిందండి, ఏ భార్య అయితే చీకొట్టమన్నదో, ఏ భార్య అయితే దూషించమన్నదో, ఏ భార్య అయితే చనిపోమన్నదో దేవుడు ఏం చేస్తాడు, అదే భార్యని బ్రతికించి ఆ భార్య ద్వారానే, ఆ స్త్రీ ద్వారానే 10 మంది సంతానం కనడానికి తనకు శక్తి ఇచ్చినాడు, కనే ఓపిక ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు, బ్రతికించినాడు. తన ద్వారా 10 మంది సంతానం కలిగినారు. 10 మంది సంతానం కనీసం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టైం పడుతుందా? ఈ టైం అంతట్లో కూడా కదా డెలివరీ అనేది మామూలు మాట కాదు, అది పెయిన్తో కూడింది. కానీ దేవుడు చేస్తాడు, తనకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చినాడు, నార్మల్ డెలివరీస్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, బలం శక్తిని ఇచ్చినాడు కదా. అంటే తను కూడా తెలుసుకోవాలి, ఏ దేవుని దూషించమని చెప్పిందో ఆ స్త్రీ ద్వారానే, ఆ నోటి ద్వారానే దేవునికి మహిమ ఘనత కలగడానికి దేవుడు ఏమైనా చేయగలడు, సమస్తము చేయగలడు. మరి ఈరోజు ఆ భార్య తప్పకుండా దేవుని స్తుతించుంటుంది, దేవుని ఆరాధించుంటుంది. బహుశా ఆమె రాయబడలేగా మనం అనుకుందాం, తప్పకుండా ఆమె కూడా పశ్చాత్తాపడుతుంది. అరే, ఇంత గొప్ప దేవుడిని నేను అనవసరంగా దూషించమని చెప్పినాను, నా భర్తని దూషించి చనిపోమని నేను నెగిటివ్గా మాట్లాడు. భర్తని క్షమాపణ అడుగుతుంది, దేవునికి క్షమాపణ. ఎందుకు? తిరిగి తన సంతానం కలిగినది, తిరిగి ఏదైతే పోగొట్టు, అంటే ఏ స్థాయి అయితే పోగొట్టు, ఆ స్టేటస్ కావాలి, తనకి రిచ్ స్టేటస్ కావాలి. ఆ రిచ్ స్టేటస్ తిరిగి సంపాదించేసరికి ఏమైంది, దేవుడిని తప్పకుండా ఆరాధించుంటుంది, స్తుతించుట, గణపరచుంటుంది, భర్తని కూడా క్షమాపణ అడుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత వాక్యం అనుసరిస్తుంది, 140 సంవత్సరాలు యోగు బ్రతికేను. హల్లెలూయా. ఇవన్నీ జరిగినప్పుడు ఏ వయసులో ఉన్నా మనకు తెలియదు. బహుశా 70 years ఉంటే డబుల్ పోర్షన్ అంటే 140 years. అంటే గాడ్ అంటే యోగు జీవితాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. మనం చాలాసార్లు దేవుడు నాకు డబుల్ పోర్షన్ ఇవ్వమని అడుగుంటాం కూడా. దేవుడు యోగుని ఆశించినాను కూడా 2 ఆశీర్వాదం నాకు కావాలని చాలాసార్లు చెప్పుకుంటాం. కానీ యోగులాగా నేను ఆ స్థితిగతిలో వెళ్తున్నప్పుడు నన్ను బలపరచని అడగదు. నీకు డబుల్ పోర్షన్ కావాలంటే నువ్వు దేనికి రెడీ ఉండాలి? యోగు లాగా ఉండొచ్చు, దానికైనా భయంకరంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. డబుల్ పోర్షన్ టైం పాస్కి రాదండి కదా. ఎలీషా కూడా ఎలైజాని ఏమని అడుగుతాడు, అంతకాలం వెంబడించిన తర్వాత ఎలైజా వెళ్ళిపోతున్నప్పుడు, బాబు నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు, నా దగ్గర ఏం లేవు, ఆస్తులు అంతస్తులు ఏం లేవు, నువ్వు వెళ్ళిపో, నీ పనులు చేసుకో, నీ వ్యాపారం చేసుకో. కానీ ఎలీషాని అడుగుతాడు, నాకు ఏమొద్దు, నీ పైన ఉన్న అభిషేకం, నాకు 2 అభిషేకం నాకు కావాలి. అలాగే ఆ 2 అభిషేకం కావాలంటే ఎలీషా ఏం చేయాలి? దుమ్ము ధూళి పడుతున్నప్పుడు కూడా, ఆ గాలి తుఫానులు వచ్చినప్పుడు కూడా కళ్ళు తెరుచుకొని ఉండాలి. కళ్ళు తెరబట్టి ఉంటేనే నువ్వు నన్ను చూస్తేనే నువ్వు సంపాదిస్తావు, నువ్వు అనుభవిస్తావు, నీ పైన 2 ఆశీర్వాదం వస్తుంది, 2 అభిషేకం వస్తుంది. ఇఫ్ యు సీ మీ గోయింగ్, ఆ సీన్ ఎట్లున్నదంట, దుమ్ము వచ్చేవాడు కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరుస్తాడు. ఎలీషాకున్న ఛాలెంజ్ ఏంటిది? దుమ్ము వచ్చినప్పుడు ధూళి రాని దుమ్ము రాని, నేను డబుల్ పోర్షన్ అలాంటివి నాకు కావాలంటే నేను కళ్ళు తెరబెట్టుకొని ఉండాలి. నువ్వు చేతులతో తెరబెడతావా, కష్టపడి చేస్తావా, అది నీ శ్రమ, నువ్వు అనుభవించు. కళ్ళు తెరిచి పెట్టుకొని ఆ ఎలాచా వెళ్ళిపోవడం చూసాం కాబట్టి తన మీద 2 అభిషేకము ఆయన అనుభవించినాడు. సో యోగు లాగా మనం 2 ఆశీర్వాదం మనం అనుభవించాలంటే, యోగు లాగా మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి, మనము న్యాయవంతంగా ఉండాలి, దేవుని ప్రేమించాలి, చెడుతనం విసర్జించాలి. శ్రమ అయినా, దుఃఖం, బాధ, వేదన ఏది అయినా కానీ దేవుని మన నోటి నుంచి దూషించాలి, మనం దేవుని స్తుతించాలి, మనం దేవుని ఆరాధించాలి. ఇవన్నీ చేసినప్పుడు
మనం కూడా దేనికి ఎలిజిబిలిటీ అండి? డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్కి, డబుల్ పోర్షన్ అలాంటికి, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్కి మనం కూడా అర్హత పొందుకునే వారికి ఉంటాం. దేవుడు ఈ మాట దీవించున్నాడు.